బాబాగారు దయ చూపించండి. ఆ సుబేదరన్ బాయ్ సక్కుని వాళ్ళ కలిసింది. దిగంబర్రావుకి సక్కుతో పెళ్లి జరిగిందని ఆమెకెంతవరకు తెలియదు. ఈ సక్కు వల్ల ఈ రోజు తెలిసిపోయింది. నది దగ్గర ఇది అనవసరంగా ఆవిడతో మాట్లాడింది. ఇంకావిడ అస్సలు ఊరుకోదు. బాబాగారు నాకు ఎదుర్కొనే శక్తినివ్వండి బాబాగారు. అసలు ఆ మనోరమకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? కేవలం నెల రోజులు నేను ఈ ఊళ్ళో లేను. తిరిగొచ్చే లోపు తన కొడుకు దిగంబర్రావుకి మనోరమ ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేసింది. అది ఆ మనోరమ నిర్దాక్షిణ్యంగా మనకి వెన్నుపోటు పొడిచింది. దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. నమ్మిన వాళ్ళని ఎవరైనా ఇంత దారుణంగా మోసం చేస్తారా? ఆశ్చర్యంగా ఉంది. అది మనిషి కాదండి. ఆ మనోరమ పరమ దుర్మార్గురాలు, స్వార్థపరురాలు. కానీ ఆవిడ కొడుకు దిగు మంచివాడు, తెలివైనవాడు, నిస్వార్థపరుడు. అందుకే కదా మన ముద్దుల కూతురుని అతనికిచ్చి వివాహం చేయాలనుకున్నాం. ఆ మనోరమ అంటే నాకు పరమ అసహ్యం. దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు. అనవసరంగా మనతో పెట్టుకుంది. వాళ్ళ కుటుంబంలో తను గొప్పదై ఉండొచ్చు. అది మనల్ని నమ్మించి ఎందుకు వంచన చేసిందో అర్థం కావడం లేదు. లేదండి, మనం ఆ మనోరమని వదిలిపెట్టకూడదు. దానికి నిలువెల్లా అహంకారం, కొండ కావరం. దాని పొగరు నేను దించుతాను. ఏమండి, ఈరోజు వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది. ఏంటి పూజా కార్యక్రమం ఉందా? ఈ మాట ముందే చెప్పలేదే? వదలకూడదు. మనం క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళ ఇంటికెళ్ళి ఎందుకు ఇలా చేసిందో అడుగుదాం. అందరి ముందు అవమానపరిస్తే గాని దానికి బుద్ధి రాదు. విను, నువ్వెందుకు డప్పు వాయిస్తున్నావు? నువ్వు వ్యాపారస్తుడు అవ్వాలి. వెంటనే వాళ్ళకిచ్చేయి. రా. అమ్మగారు, పూజా కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాను. పీటల మీద కూర్చోవలసిన దంపతుల్ని త్వరగా పిలవండి. అలాగే అలాగే. దిగో సక్కు, త్వరగా రండి. వస్తున్నారు. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. రా, వెళ్ళు, వెళ్ళి కూర్చో బాబు. సరే, ఎవరో ఒకరు వచ్చి వధువు కొంగుకి వరుడు ఉత్తరయానికి ముడివేయండి. అలాగే. చూడండమ్మా, ముడి వేస్తే సరిపోదు, మీ భర్త గారి పేరు చెప్పాలి. మా పుట్టినిల్లు ఉన్న ఊరు కృష్ణానది ఒడ్డున ఉంది. నా కన్న తల్లి కృప ఇప్పుడు నా మీద ఉంటుంది. నా తల్లి నాకు దైవ సమానురాలు. నా భర్త పేరు వసంతరావు. ముడివేస్తున్నాను. ఇప్పుడు వధూవరులిద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పాలి. సిగ్గుపడితే కుదరదు. దిగంబర్రావు గారు, మీరు మీ భార్య గారి పేరు చెప్పండి. ఆవిడ మీ గృహలక్ష్మి. ఇంటి ఇల్లాలంటే దేవి స్వరూపం. మనస్ఫూర్తిగా భార్య పేరు చెప్పండి. మా అమ్మ మా ఇంటి శ్రీ మహాలక్ష్మి. ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అయ్యో దిగ్గు, ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అమ్మ పేరు కాదు, నీ భార్య పేరు చెప్పాలి. ఈ సిరి సంపదలన్నీ అమ్మ వల్లే వచ్చాయి. అందుకే చెప్తున్నాను, మా అమ్మ మా ఇంటి మహాలక్ష్మి, అద్వితీయమైన మహిళ. సకుతో నా పెళ్లిని జరిపించింది. ప్రేమగా మా ఇద్దరిని కలిపింది. చూసారా అత్తయ్య గారు, దిగుకు మీరంటే ఎంత ఇష్టమో. ఇదిగో సక్కుబాయ్, నువ్వు మీ ఆయన పేరు చెప్పాలి. మా అత్తయ్య గారి ప్రేమతో ఈ ఇల్లు నిండిపోయింది. దిగంబరావు గారికి దక్కాలి ఆ దేవి మాత ఆశీస్సులు.
పేరు చెప్పమంటే టక్కుమని చెప్పేసింది. చూసారా, తెగ సంతోషపడిపోతుంది. కాచుకొని ఉందేమోనా. ఇది ఎకబడినా దిగు దాని మొహం అస్సలు చూడు. పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. దిగంబర్రావు గారు, ఇప్పుడు మీ దంపతులిద్దరూ దేవికి పసుపు కుంకుమలు పెట్టండి. భక్తిగా 5 సార్లు నూనెని దివిటి మీద పోయండి. ప్రారంభించండి. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, పరాశక్తి శివాని అనుగ్రహించు తల్లి, వరాలివ్వు తల్లి, భాగ్యాలిచ్చు తల్లి, రాజరాజేశ్వరి. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణించు తల్లి, కాపాడు తల్లి, మముగన్న మాయమ్మ, శివ పార్వతమ్మ, దుర్గా భవానీ, ఉమా మహేశ్వరి, హిమగిరి తనయే హేమలతే, గిరిరాజపుత్రి మా పార్వతి, మొరవినవమ్మ గౌరమ్మ తల్లి, భక్తులను కాచే దుర్గా భవానీ. తీసుకోండి. ఇప్పుడు మీరందరూ కాగడాలు పట్టుకుని నాతో పాటు నాట్యం చేయాలి. వేణుగారు, కాగడ తీసుకోండి. అందరూ ఇప్పుడు భక్తి శ్రద్ధలతో దేవి మాతని స్మరించుకోండి. అరే చింతలు తీర్చే దేవి మా గౌరీ మాత, మా గౌరీ మాత, మా గౌరీ మాత, మా గౌరీ మాత, చింతలు తీర్చే దేవి మా గౌరీ మాత, దుర్గా భవానీ, రాజరాజేశ్వరి, కాపాడు తల్లి, కరుణించు తల్లి, భక్తులను రక్షించు కరుణామూర్తి, దివిటి సేవ అందుకో తల్లి, అంబ పలుకు, జగదాంబ పలుకు, కాగడ సేవలు అందుకో తల్లి, మా శైలపుత్రి, మా జ్వాలముఖి, ఈ భక్తుల సేవలు అందుకో గౌరమ్మ, దుర్గు నీవే, కాళివి నీవే. ఆపండి.